ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే విజయరెడ్డి అయినా గవర్నర్ అనుమతించడం లేదు. దీంతో న్యాయ పోరాటానికి ఆయన రెడీ అవుతున్నారు. నిన్న 3 గంటలకు పైగా న్యాయ రాజ్యాంగ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు తమకు అడ్డుకునేందుకు అన్నాడీఎంకే జట్టు కడితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీవీకే ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాండిచ్చేరిలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ పాలిటిక్స్ కొనసాగుతుంది. అదే సమయంలో విజయ్ కు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సివి షణ్ముగం రాత్రి అనూహ్యంగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీకి వచ్చి సంబంధిత ఉన్నతాధికారికి తన రాజీనామా లేఖను అందజేశారు. దీంతో ఏఐఏడీఎంకేను చీల్చి విజయ్ కు మద్దతు తెలుపుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక డీఎంకే మాత్రం తమ ఎమ్మెల్యేలను చెన్నైకి పిలిపించింది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల వరకు వేచి చూస్తామంటుంది. తమిళనాడు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకి విజయ్ రెడీ అయినా గవర్నర్ అనుమతించడం లేదు. దీంతో న్యాయ పోరాటానికి ఆయన రెడీ అవుతున్నారు. నిన్న 3 గంటలకు పైగా న్యాయ రాజ్యాంగ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు తమను అడ్డుకునేందుకు డీఎంకే అన్నాడీఎంకే జట్టు కడితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీవీకే ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాండిచ్చేరిలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ పాలిటిక్స్ కొనసాగుతుంది. అదే సమయంలో విజయ్ కు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సివి షణ్ముగం రాత్రి అనూహ్యంగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీకి వచ్చి సంబంధిత ఉన్నతాధికారికి తన రాజీనామా లేఖను అందజేశారు. దీంతో ఏఐఏడీఎంకేను చీల్చి విజయ్ కు మద్దతు తెలుపుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక డీఎంకే మాత్రం తమ ఎమ్మెల్యేలను చెన్నైకి పిలిపించింది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల వరకు వేచి చూస్తామంటుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ప్రస్తుతం అయితే తమిళనాడులో ఒక అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యంగా తమ ప్రియతమ హీరో నేతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డు తగిలితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు వెనకాడబోమని టీవీకే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నారు. వారు ప్రతిదిన బూనారన్న వార్త ఇప్పుడైతే తమిళనాడులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 24 గంటల వ్యవధిలో 2 సార్లు ప్రత్యేకంగా కలిసి అభ్యర్థించినా కూడా గవర్నర్ మనసు మార్చుకోకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటానికి సిద్ధపడేందుకు టీవీకే రెడీగా ఉందన్న వార్త కూడా ప్రస్తుతం అయితే చక్కర్లు కొడుతుంది. ఆలోపు భావ సారూప్య పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా టీవీకే అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు కూడా వారు ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారు. టీవీకే అభ్యర్థనతో మద్దతు ఇచ్చే ఆలోచన ఉన్నా కూడా బీజేపీ ఒత్తిడి కారణంగా అంతటి సాహసం చేసే దమ్ము లేక అన్నాడీఎంకే కూడా ఊరుకుండిపోయింది, అది మిన్నకుండిపోయిందని కూడా వార్తలు వినవస్తున్నాయి. అయితే టీవీకి కూటమిలోకి దూకేయకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే అన్నాడీఎంకే రిసార్ట్ రాజకీయాలకు కూడా శ్రీకారం చుట్టింది. అటు అన్నాడీఎంకే కలిసి రాక మరోవైపు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు సరిపోక విజయ్ ఇతర పార్టీల అగ్రనేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో తమిళనాడులో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే దానిపై ఇప్పుడు తలపండిన రాజకీయ నేతలు పండితులు కూడా ఎటు తెలుసుకోలేకపోతున్నారు, గెస్ట్ చేయలేకపోతున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే గవర్నర్ అలీకర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయ్ నిన్ననే లోక్సభకు వెళ్లారు, లోక్ భవన్ కు వెళ్లారు. తమకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలనిధి పోటీ చేసుకుంటామని కూడా గవర్నర్ కు ఆయన లిఖిత పూర్వకంగా కూడా ఆయన అభ్యర్థించారు. ఇందుకు గవర్నర్ నుంచి సానుకూల స్పందన కరువైంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తేనే సాధారణ మెజారిటీ సాధించినట్లు భావించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని విజయ్ కు గవర్నర్ స్పష్టం చేశారు. తమకంటే ముందుగా మరే పార్టీ లేదా కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వద్దని కూడా విజయ్ కోరారని, అందుకు గవర్నర్ సమ్మతి తెలిపారని లోక్ భవన్ వర్గాలు కూడా వెల్లడించాయి. గవర్నర్ తో విజయ్ భేటీ 40 నిమిషాల లోపే ముగిసింది. మరోవైపు అన్నాడీఎంకే సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు సివి షణ్ముగం నిన్న రాత్రి అనూహ్యంగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీకి వచ్చి సంబంధిత ఉన్నతాధికారికి తన రాజీనామా లేఖను అందజేశారు. విజయ్ తో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి క్షేమదాయకమని ఫలితాలు వెల్లడయ్యాక షణ్ముగం వ్యాఖ్యానించారు. దీంతో అన్నాడీఎంకేను చీల్చి తన వర్గ ఎమ్మెల్యేలను
టీవీకేకు మద్దతు ఇచ్చేలా చేసి ప్రభుత్వ ఏర్పాటుకు షణ్ముగం ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అయితే స్పందించారు. నేనేమి ప్రస్తుతం అయితే మాట్లాడను, నాకేమీ తెలియదు అనేది అయితే ఆయన దాటివేశారు. డిఎంకేతో అన్నా డిఎంకే పొత్తు ప్రతిపాదనలు మొదటి నుంచి షణ్ముగం వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మనయూరులో టీవీకే ఎమ్మెల్యేలు కూడా వారు ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ సమావేశమయ్యారు. ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అందరూ కూడా ఐక్యంగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నారని కూడా పార్టీ ముఖ్య నేత తెలిపారు. ఇప్పుడు పార్టీ అనేది అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటుంది. మొత్తం ఎమ్మెల్యేల జాబితాను ముందస్తుగా అడగాల్సిన అవసరం గవర్నర్ కు ఏముంది? ఉద్దేశపూర్వకంగా బీజేపీ గవర్నర్ తో తమిళనాడు రాజకీయ అస్థిరతను సృష్టిస్తోందని కూడా ఆరోపణలు ఉన్నాయి. గవర్నర్ వైఖరి పైన ఈ రోజు నిరసన ర్యాలీలు కూడా కొనసాగుతాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. టీవీకే అభ్యర్థనపై ఈ రోజు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని కూడా సిపిఎం తెలిపింది. అయితే ఈ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని డిఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టం చేశారు. నిన్న ఆయన ఎక్స్ లో కూడా ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని నిర్విరామంగా కొనసాగించాలని కూడా ఆయన కోరారు. ఆ ట్వీట్ లో సిపిఎం, సిపిఐ, విసికే, ఐయుఎంఎల్, ఎండిఎంకే పార్టీల నేతలతో నిన్న స్టాలిన్ కూడా సమావేశమయ్యారు. వారంతా కలిసి ఉండాలని కూడా వారు కోరారు. ఆ తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనని కూడా స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ మరోవైపు చూసుకుంటే టీవీకే నేత నిర్మల్ నేతృత్వంలోని బృందం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండ్యను, విసికే నేత తిరుమావళంతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తమతో కలిసి రావాలని వీళ్లను నిర్మల్ కోరారు. ఈ మూడు పార్టీలు ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. డిఎంకేతో చర్చించాక చెప్తామని కూడా ఐయుఎంఎల్ నేత ఖాదర్ వెల్లడించారు. ఇప్పుడు పుదుచ్చేరి క్యాంప్ లో కూడా ఉన్న ఎమ్మెల్యేలతో అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నిన్న రాత్రి సమావేశమయ్యారు. ఉదయం అంతా కూడా చెన్నైలో ముఖ్య నేతలతో సమావేశమైన పళనిస్వామి సరిగ్గా నిన్న రాత్రి 9:30 గంటలకు పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన క్యాంపుకు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తమిళ రాజకీయాల్లో ఒక సంచలనమే ఉన్నట్లు జరుగుతోందని మనం చెప్పుకోవచ్చు సందీప్. ఎందుకంటే విజయ్ కు మెజారిటీ వచ్చినా కూడా, ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినా కూడా ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు ఊగిసలాడుతూ ఉండడం కూడా మొత్తం తమిళనాడులో. సాయి ప్రసాద్ అంటే మొదట వామపక్షాలు మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఎంటర్ అయిన తర్వాత ఆ వామపక్షాలు కూడా ఉపసంహరించుకునే మద్దతుని. సో ఇప్పుడు విజయ్ ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది? అంటే ఏ పార్టీతో జత కట్టే అవకాశం ఉంది? ఎట్లా ముందుకెళ్తారు? ఇప్పుడైతే సందీప్ ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుదాటకుండా గట్టిగా పట్టు బిగించింది. డిఎంకే కూడా, అన్నా డిఎంకే కూడా. వారి మనసులో ఏమున్నా కూడా పెద్ద పార్టీల నీడ నుంచి బయటికి రాలేని సిపిఐ, సిపిఎం, ఈసీకే వంటి చిన్న పార్టీలు. దీంతో ఇప్పుడైతే త్రిశంకు మూడైతే వీడడం లేదు తమిళనాడులో. ఈ నేపథ్యంలో ద్రవిడ సిద్ధాంత మూలాలున్న డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా కొన్ని ఊహాగానాలు అయితే ప్రస్తుతం అయితే చక్కర్లు కొడుతున్నాయి. తెర వెనుక ఆ దిశగా కూడా అడుగులు పడుతూనే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డిఎంకే, అన్నా డిఎంకేకి చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీంతో డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నా డిఎంకే సిద్ధంగానే ఉంది. రెండు కూటముల్లోని చిన్న పార్టీలు దీనికి సమ్మతంగానే ఉన్నాయని డిఎంకే కార్యదర్శి, ఆ నాయకులు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, పొత్తును కూడా దృష్టిలో పెట్టుకుని టీవీకేకు మద్దతుపై నిర్ణయం తీసుకోవాలని డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మిత్రపక్షాలకు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న ఉదయం సిపిఐ, సిపిఎం, ఈసీకే నేతలు ఆయన వేరువేరుగా కలిశారు. ఒక ప్రలోభాలకు, సెంటిమెంట్లకు లోనై నిర్ణయాలు తీసుకోవద్దని స్టాలిన్ వారికి కూడా స్పష్టం చేశారు. అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ కూడా అన్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారు, రూల్ బుక్ ను పాటిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదని, ప్రస్తుతం అనిశ్చితికి ఇదే కారణమని, లోక్ భవన్ తగిన సమయం తీసుకుంటోందని కూడా ఆయన ఇప్పుడు చెప్పారు. అయితే బుధవారం రాత్రి పుదుచ్చేరి రిసార్ట్ లో బస చేసిన అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు నిన్న కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అయితే రిసార్ట్ రాజకీయాలు అయితే నడుస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది సందీప్. ఎందుకంటే ఇప్పుడు
న్యాయ నిపుణులతో కూడా విజయ్ చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే బుధవారం మొదటిసారి విజయ్ తన లోక్ భవన్ లో కలిసినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించాలని గవర్నర్ స్పష్టం చేశారు. అయితే దీనిపై రాత్రి న్యాయ నిపుణులతో చర్చించిన విజయ్ బృందం నిన్న ఉదయాన్నే గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. నిన్న ఉదయం 11 గంటలకు వెళ్లిన బృందం 112 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను 5 సభ్యుల కాంగ్రెస్ మద్దతు లేఖను కూడా ఆయన ఇచ్చారు. దీన్ని పరిశీలించిన గవర్నర్ ఇది ఇచ్చినవేనని, ఇంకా సంఖ్యాబలం పెరగలేదని కూడా ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది కాబట్టి విజయ్ ఇచ్చిన జాబితా సరిపోదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరో రోజు సమయం కానీ సాయి ప్రసాద్ గవర్నర్ విజయ్ కి కేవలం 2-3 రోజులు టైం మాత్రం ఇచ్చారు. ఈ 2-3 రోజులలో బల నిరూపణ చేసుకోకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడైతే సందీప్ మెజారిటీ ఎమ్మెల్యేల జాబితాతో రావాలని గవర్నర్ అయితే సూచించారు. సంఖ్యాబలం చూపించలేని పక్షంలో తదుపరి చర్యలు చేపడతానని కూడా ఆయన చెప్పి పంపినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడైతే విజయ్ చిన్న పార్టీలతో టీవీకే మంత్రాలు చేస్తున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన మద్దతు సాధించడంపై ప్రస్తుతం టీవీకే నాయకత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్న సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ను మరోసారి కోరింది. ఇది మద్దతు ఇస్తే టీవీకే సంఖ్యాబలం 120కి చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఖచ్చితంగా ఆయన ఆహ్వానించాల్సిందే. ఈ నేపథ్యంలో టీవీకే నాయకుడు నిర్మల్ కుమార్ నిన్న లెఫ్ట్ నేతలను కూడా కలిశారు. ఈ రోజు అయితే వారు నిర్ణయం చెబుతారని బీసీకే నేతలు అయితే తెలిపారు. ఈ రోజు వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.